ముఖేష్ అంబానీ ఉన్నారు, దుబాయ్ షేకులు కూడా ఉన్నారు. వీరి ప్రతి కదలికలోనూ వారి విలాసాలు సౌకర్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అనేక సార్లు వార్తలుగాను మనకు తెలుస్తూనే ఉంటాయి. ఇద్దరు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముందుంటారు. మరి వీరిద్దరిలో ఎవరు ధనవంతులు? ఈ ప్రశ్న చాలా సార్లు వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ప్రపంచంలోని కుబేరుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. తను ప్రతి గంటకి 90 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ప్రతి సెకండ్ తన అకౌంట్ లో డబ్బులు పోగవుతూనే ఉంటాయి. ఉదాహరణకి తన జేబులో నుండి 2000 రూపాయల నోటు కింద పడిపోయింది అనుకుందాం. అతను వంగి ఆ నోటు తీసుకునే కొన్ని సెకండ్లలోపే తన జేబులోకి 40,000 రూపాయలు ఆదాయం వచ్చి చేరుతుంది. ఇక దుబాయ్ షేక్స్ అనేది మాట్లాడుకుంటే వారు డబ్బును నీళ్లలా ఖర్చు పెడతారు. వీరి మెరుపుల ముందు సినిమా స్టార్స్ కూడా నిలవలసిందే. అయినా సరే వీరిద్దరిలో ఎవరు ధనవంతులో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, డబ్బు. 2021లో ప్రకటించిన ఫోర్బ్స్ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ దగ్గర $85 బిలియన్ డబ్బు ఉంది. అదే సమయంలో దుబాయ్ షేక్ల దగ్గర ఎంత మొత్తంలో డబ్బు ఉందనే లెక్కలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఒకసారి ఫోర్బ్స్ పత్రిక దుబాయ్ షేక్ దగ్గర $18 బిలియన్ ఆదాయం ఉందని తెలిపింది. కానీ దుబాయ్ షేక్ ఈ వార్త నిజం కాదని కొట్టిపారేశాడు. పైగా ఆ పత్రికలో ప్రకటించిన దానికి 10 సంపద తన దగ్గర ఉందని ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి ఫోర్బ్స్ పత్రిక బిలియనీర్స్ జాబితాలో దుబాయ్ షేక్ పేర్లు ప్రకటించడమే మానేసింది. నెంబర్ 2, కార్ కలెక్షన్. ముఖేష్ అంబానీ కార్ల కలెక్షన్ గురించి చెప్పాలి అంటే అతని యాంటీలియా అపార్ట్మెంట్ లోనే 168 లగ్జరీ కార్లు ఉంటాయి. ప్రపంచంలోని అద్భుతమైన అన్ని కార్లు ఇందులో కనిపిస్తాయి. ఈ కార్ల లిస్ట్ లో అత్యంత ఖరీదైన 7.5 కోట్ల రోల్స్ రాయ్స్ కార్ కూడా ఉంది. 4 కోట్ల విలువైన మెర్సిడీస్ కార్ ఎస్ఎల్ఎస్, 8.5 కోట్ల BMW, 6 కోట్ల ఆస్టన్ మార్టిన్, 25 కోట్ల వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. యాంటీరియా అపార్ట్మెంట్ లో కార్ల పార్కింగ్ కోసమే 6 ఫ్లోర్స్ కట్టారు. దుబాయ్ షేక్ కార్ల గురించి చెప్పాలంటే వారి ఇంటి దగ్గర కూడా 100కి పైగా కార్లు ఉంటాయి. రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, రోల్స్ రాయ్స్ గోస్ట్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడీస్, BMW, వోల్వో లాంటి ఖరీదైన కార్లు ఉంటాయి. 100 కార్లు కూడా దుబాయ్ షేక్ల స్థాయికి తక్కువనే చెప్పాలి. పైగా తమ కారులో సగం కార్లకు 24 క్యారెట్స్ బంగారంతో తాపడం చేయించారు. వజ్రాలతో పొదిగిన కార్లు కూడా వారి దగ్గర ఉన్నాయి. ఆ కార్స్ కి నెంబర్ ప్లేట్స్ కూడా చాలా అరుదైనవిగానే ఉంటాయి. పైగా ఖరీదైన వ్యవహారంతో కూడినవి. తమకు నచ్చిన ఆ నెంబర్ ప్లేట్ కోసం 2 కోట్లు కూడా ఖర్చు పెడతారు. నెంబర్ 3, హౌసెస్, యాస్ట్, ప్రైవేట్ జెట్. ముఖేష్ అంబానీ ఇల్లు చాలా ఖరీదైంది. ఆ ఇంటి విలువ 14,000 కోట్ల కన్నా కూడా ఎక్కువేనని చెప్తారు. ఇంత పెద్ద ఇంట్లో 6 అంతస్తులు కేవలం కార్ల పార్కింగ్ కోసమే కట్టారు. ఈ ఇంట్లో ఒక విశాలమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక ఒక ఆలయం కూడా ఉంటుంది. అద్భుతమైన సినిమా హాల్ కూడా ఉంది. జిమ్ తో పాటు హెలిపాడ్ కూడా ఉంటుంది. ఇంత పెద్ద ఇంట్లో కేవలం 4 మాత్రమే ఉంటారు. ఈ 4 కోసం ఈ ఇంట్లో 600 మంది పనిచేస్తారు. ఇది కాకుండా ముఖేష్ అంబానీకి అనేక ఇళ్లు ఉన్నాయి. అవి కూడా 1,000 కోట్ల విలువ చేస్తాయి. దుబాయ్ షేక్ల గురించి చెప్పాలంటే వీరి దగ్గర 300 మిలియన్ విలువ చేసే ప్యాలెస్ ఉంది. ఇందులో వారి రాయల్ ఫ్యామిలీ నివసిస్తుంది. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, సినిమా హాల్, లైబ్రరీతో పాటు ప్రైవేట్ జూ కూడా ఉంటుంది. ఈ జూలో దుబాయ్ షేక్ల పిల్లలు సింహాలతో కలిసి ఆడుకునే వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. వీరితో పాటు దుబాయ్ రాజు ఫ్రాన్స్ లో ఒక భవంతిని కూడా కొనుగోలు చేశారు. అక్కడికి కేవలం ఆట విడుపు కోసం వెళ్ళొస్తారు. ఈ ఇంట్లో కూడా దాదాపు 100 మంది పనివాళ్లు దుబాయ్ షేక్ల కుటుంబానికి సేవలు చేసేందుకు పనిచేస్తూ ఉంటారు. గత ఏడాది ముఖేష్ అంబానీ నీతా అంబానీ పుట్టినరోజు సందర్భంగా అత్యంత ఖరీదైన యాస్ట్ బహుమతిగా ఇచ్చారు. దీంట్లో 4 బెడ్రూమ్స్ తో పాటు మీటింగ్ రూమ్, కిచెన్, సినిమా హాల్ కూడా ఉంది. ఇందులో ఒక 20 మంది ప్రశాంతంగా గడిపేయచ్చు. ఇదే కాకుండా ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీకి మరో ఖరీదైన యాస్ట్ ని గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. దుబాయ్ షేక్ దగ్గర 1000 కోట్ల విలువ చేసే ప్రైవేట్ యాస్ట్ ఉంది. దీన్ని అత్యంత ఆడంబరంగా నిర్మించారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ నిర్మించిన సౌకర్యాలతో ఉంటుంది. ఈ 7 స్టార్ యాస్ట్ లో 24 గదులు పనివాళ్ల కోసమే కేటాయించారట. ఈ యాస్ట్ ని షేక్ హమ్దర్ద్ కేవలం 10 మంది పార్టీ కోసం మాత్రమే వాడుతూ ఉంటారు. ఇది కాకుండా వీరి దగ్గర 4,000 కోట్ల విలువ చేసే మరొకటి కూడా ఉంది. దాన్ని దుబాయ్ యాస్ట్ గా పిలుస్తారు. 99 గదులు పనివాళ్ల కోసమే కేటాయించారు. ఇవే కాకుండా వీరి దగ్గర ఇలాంటి ఖరీదైన మరో 2 యాస్ట్ కూడా ఉన్నాయి. ముఖేష్ అంబానీ దగ్గర 3 ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి 230 కోట్ల రూపాయల విలువైంది. దీన్ని నీతా అంబానీ పుట్టినరోజున బహుమతిగా ఇచ్చారు.
దీంతో పాటు బోయింగ్ బిజినెస్ జెట్ కూడా ఉంది. దీని ఖరీదు 500 కోట్ల రూపాయల పైమాట. 900 EX పేరుతో మరో జెట్ కూడా ఉంది. దుబాయ్ ప్రిన్స్ సంగతి చెప్పాలంటే వీరి దగ్గర A380 పేరుతో ఒక ఎయిర్ బస్ ఉంది. దీని ఖరీదు